చూడు, నీకు అమ్మ నాన్న అన్నీ నేనే. అంతేకాదు, నాతో పాటు నీకు తోడుగా ఈ ఇంట్లో చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ నీతోనే ఉంటారు. నువ్వు ఈ తులసమ్మ మాట నమ్ముతున్నావు కదూ? నా మాట వింటావు కదూ? ఖుషి, ఇదిగో నీకోసం ఆపిల్ తీసుకొచ్చాను, తిను. ఏదైనా తగిలించుకోవడం తేలికే, వదిలించుకోవడమే కష్టం. అవునన్నా, అన్నయ్య అన్న దాంట్లో తప్పే ఉంది. అక్కడ లంకంత కొంపు ఉంది, అక్కడికి పంపించచ్చుగా. అమ్మా తులసి, పాపం తీసుకుని నువ్వు లోపలికి వెళ్ళమ్మా. రే, ఆ పసిపిల్లకి కావాల్సింది పెద్ద బంగళా కాదురా, పెద్ద మనసు. అది తులసికుంది. తులసిది పెద్ద మనసు కావచ్చు, కానీ జాతకం చెడ్డది కదా. సంతోష్, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అర్థం చేసుకోవాల్సింది మీరమ్మా. పెళ్ళి అనుకున్నాం, పెటాకులైంది. మళ్ళీ ఈ బంధం ఎందుకు? జరిగిన దానికి చిన్నదానికైనా పెళ్ళవుతుందో లేదో అని మాకు భయంగా ఉంది. పెళ్లి కాకుండానే ఇద్దరు ఇంట్లో ఉంటే అది మనకి భారమే కదా. కాదురా, మాకు భారం కాదు. తోబుట్టువులుగా మీకు భారం అయి ఉండొచ్చు, తల్లిదండ్రులుగా మాకేనాడు భారం కాదు. ఇక ఆ పాప సంగతి అంటారా, అది ఆ భగవంతుడు ముడివేసిన బంధం. చూద్దాం ఆ పాప వల్ల తులసి జీవితంలో ఏం మార్పు వస్తుందో. అంతవరకు మీరు ఆ చిత్తూచి మాట్లాడండి. మీకు కష్టం అనిపించింది అనుకోండి, మీరు ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు. అయ్యో, అదేంటండి? బిడ్డల కోసమేగా మనం బతుకుతున్నాం. వాళ్ళు లేకుండా మనం బతకగలమా? అది నాకు అర్థమైంది లక్ష్మి, వాళ్ళకే అర్థం అవ్వట్లేదు. ఆడపిల్లని ఏడిపించడం మీకు సరదా అయిపోయింది. సరదా కాదు, రేపిద్దరూ పెళ్లి కాకుండా ఇంట్లోనే ఉండిపోతే అప్పుడు తెలుస్తుంది ఎంత భారమో ఎంత బరువో. ఇంకొన్ని గంటల్లో కాపురానికి వెళ్తుందనుకున్న నా కూతురు కన్నీళ్లతో ఇలా పుట్టింట్లో కూర్చొని బాధపడ్డం ఏంటండి? అసలు నా కూతురికే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇంకా ఎన్నాళ్ళు అది మన కష్టాల్ని మోస్తూ ఇంట్లో బతకాలండి? ఒక మధ్యతరగతి వాడి కూతురుగా పుట్టడమే తను చేసుకున్న దురదృష్టం లక్ష్మి. ఒక భర్తగా నీ పేరు మీద ఇల్లు కట్టించి నీ వాళ్ళ ముందు నిన్ను గర్వంగా నిలబెట్టలేకపోయాను. ఒక తండ్రిగా కూతురు పెళ్లి చేయలేక విధి చేతిలో ఓడిపోయాను. మీరు నాకు ఇల్లు కట్టించలేకపోయినా నన్ను మహారాణిలా చూసుకున్నారండి. కానీ తులసి విషయంలో ఆ దేవుడు రాసిన రాతే నాకు అర్థం కావట్లేదు. మనం ఏ రోజు ఎవరికి అన్యాయం చేయలేదు, కానీ మనకే ఎందుకు ఇలా జరుగుతుందండి? నాకు అదే అర్థం కావడం లేదు లక్ష్మి. అనుకోకుండా తులసి జీవితంలోకి వచ్చిన ఆ పసిపాప వల్ల తన జీవితం ఏమవుతుందోనని భయంగా ఉంది. అమ్మగా ఆ పసిపాపను ఆదరించినందుకు నేను ఆనందపడాలో, అమ్మా నా పిలిపే తన భవిష్యత్తులో శాపంగా మారుతుందో ఏమీ అర్థం కావడం లేదు లక్ష్మి. భరించే వాళ్ళకే
ఆ భగవంతుడు కష్టాలు ఇస్తాడంటారు. అందుకే మన తులసినే ఎన్ని కష్టాలు పెడుతున్నాడు ఆ దేవుడు. ఆ కష్టాలు తీరే రోజు నా కూతురికి ఎప్పుడు వస్తుందో ఏంటో, ఎప్పుడు వస్తుందో. ఖుషీని ఎత్తుకోవడం తినిపించడం ఇవన్నీ చూస్తుంటే తులసే కన్నదా ఏంటి అనిపిస్తోంది. ఎందుకండి అలా మాట్లాడతారు? చుట్టం కాదు పట్టం కాదు, అలా తీసుకొచ్చేస్తే సాగుతావా? 25 మంది మనుషులున్న ఇంట్లో పెరిగింది ఆ పిల్ల. ఇక్కడ ఇంతమంది ఉన్నా ఇబ్బందిగానే ఫీల్ అవుతుంది. ఆ విషయం మీ చెల్లికి తెలీదా? అన్నీ తెలుసు. ఆ పిల్ల తిండికి కూడా లెక్క వేయాలి. పాపం చిన్నపిల్ల గురించి అలా ఎలా మాట్లాడతారు? పిల్ల ఏమైనా పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోతుందా? 2 రోజుల్లో వాళ్ళొత్తొచ్చి తీసుకుపోవచ్చు. తులసి ఎంత బాధలో ఉంది. మీ చెల్లెల గురించి ఎలా మాట్లాడాలో తెలీదా మీకు? ఎన్నన్నారో విన్నావు కదా. కానీ మా నాన్నేమన్నాడు? ఇంట్లో ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే పోండని హెచ్చరించాడు. మగాడని నిరూపించుకోవచ్చుగా. ఏంటి బయటికెళ్ళా? పాపం చిన్నపిల్ల కోసం అన్నదమ్ములు విడిపోయారని జనాలు ఉమ్మేరా బేబీ. ముందే జాతకం బాలేదు, పెళ్లి చేసుకునేవాడు కూడా ప్రాణం విడిచాడు. 5-6 ఇయర్స్ పాపం తీసుకొచ్చి తన చేత మమ్మీ అని పిలిపించుకుంటే ఇంకా మీ చెల్లిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? అరే చిన్నపిల్ల తను, మేం చెప్తే తప్ప తనకు అర్థం కాదా? మీరు తొందరపడి హరీష్ ముందు చిన్నపోకండి. మీ మరదలు మిమ్మల్ని ఎలా చూసిందో తెలుసా? నా వంక చూసిందా? అయ్యో కర్మ, మీకు చెప్పడానికి నేను PhD చెయ్యాలి. నువ్వేమీ చేయకు, ఏమీ చెప్పకు. ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది. చేత కానప్పుడు ఇలాగే సలహా ఇస్తారు. హలో, నేను అకౌంటెంట్ మూర్తిని మాట్లాడుతున్నానమ్మా. చెప్పండి మూర్తి గారు. సాడ్ న్యూస్ అమ్మా. హ? ఏంటది? మీ లక్ష్మి వాళ్ళ కూతురు పెళ్లి ఆగిపోయింది. హ? ఎందుకు? ఇంట్లో నుండి కళ్యాణ మండపానికి బయలుదేరిన పెళ్లి కొడుకు వాళ్ళ కారు యాక్సిడెంట్ అయి ప్రాణాలు పోయాయంట. నాన్న, ఇవాళ మీ మనవరాలి పెళ్ళన్న సంగతి గుర్తుందా? కాదు విజయేంద్ర, లక్ష్మి నా కూతురే కానప్పుడు దాని కూతురు నాకు మనవరాలు ఎలా అవుతుంది? నాలాగే నీకు కూడా ఇంకా కోపం పోలేదు నాన్న. నా ప్రాణమైనా పోతుందేమో గాని పడుగు తీసిన దాని మీద నాకు జాలి పుట్టదు. దేవుడు మంచి వాళ్ళకి కష్టాలు ఇస్తాడనుకుంటా. ఈ విషయం చెప్తే ఇప్పుడైనా వీళ్ళ గుండె కరుగుతుందేమో. ఏమైంది విశ్వా? ఎందుకలా ఉన్నావు? మా ఫ్రెండ్ జాను వాళ్ళ అక్క పెళ్ళికి వెళ్ళాను నాన్న. నేను రాలేదని అమ్మాయి ఏమైనా ఫీల్ అయిందా? నువ్వొచ్చినా ఎవరొచ్చినా ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. ఎందుకు? ఎందుకంటే పెళ్లి కొడుకు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. విశ్వా, ఏం జరిగింది? ఎవరో చనిపోయారంటున్నావు. ఎవరు పోతే నీకెందుకు? అసలే వాడు అప్సెట్ అయ్యి ఇంటికొస్తే గుచ్చి గుచ్చి అడగాల? కావాల్సిన వాళ్ళకి ఏమైనా అయిందేమోనని. రుణం లేదు,
రాత అలా ఉంది. విశ్వ, నువ్వు వెళ్ళి స్నానం చేయి విశ్వ. అలాగే నాన్న. ఏయ్ త్రివేణి, దారిని పోయేవాడు అలాగే పోతాడు. ఆరా తీసి వాడి ఆరోగ్యం పాడు చేస్తే నీకిబ్బంది అవుతుంది. ముక్కు మొహం తెలియని వాళ్ళు పోతేనే ఇలా మాట్లాడుతున్నారు. అదే లక్ష్మికి కాబోయే అల్లుడి ప్రాణమే పోయిందని చెప్తే ఇంకెంత కోప్పడతారో. ఈయనకు చెప్పకపోవడమే మంచిది. ఏమండి, శ్రీకాంత్ భార్య గారు. జాను, ఏంటిది? పెళ్ళయ్యాక నిన్న అందరూ అలాగే పిలుస్తారు మేడం. ఇంట్లో అన్నలే అనుకుంటే విధి అంతకంటే క్రూరంగా కనిపిస్తుందక్క. అసలు పెళ్ళే వద్దనుకున్న నీకు కొత్త జీవితం అనే ఆశలు చూపించి అమ్మ నాన్న మనసులకి మంచి జీవితం అనే ఆనందాన్ని రేకెత్తించి ఒక్క నిమిషంలోనే జీవితం మొత్తం తలకిందులయ్యి పాలన పాలన చూసే పెద్ద దిక్కు నానమ్మని కూడా పోగొట్టుకుంది. అది రేపు పెద్దయ్యాక తనకి వెనక ముందు ఎవరున్నారు? తన కష్టం ముందు నా కష్టం చాలా చిన్నది జాను. అందుకే నేను ఖుషికి తోడవ్వాలనుకుంటున్నాను. ఇంత కష్టకాలంలో కూడా పక్క వాళ్ళ గురించి ఆలోచించే గొప్ప మనసున్న నీకు ఆ దేవుడు ఎప్పుడూ మంచి జరిగేలా చూడాలి, చూస్తాడు కూడా. ఆ యాక్సిడెంట్ చేసిన దుర్మార్గుడు ఎవరో తెలిస్తే వాడికి వెంటనే శిక్ష పడేలా చేయొచ్చు. జాను, యాక్సిడెంట్ ఎవరు చేశారో వాళ్ళకి ఎలాంటి శిక్ష వెయ్యాలో, ఎప్పుడు వెయ్యాలో నేను నిర్ణయించుకున్నాను. దానికి టైం రావాలి, వస్తుంది జాను. ఏంటి నానమ్మా, ఇందాక నువ్వు భోజనం చేయనన్నా? ఆకలేసిందా? నా కోసం కాదే, పిచ్చోడు రాము కోసం. తినకుండా వాడా మూల కూర్చుని ఏడుస్తూనే ఉన్నాడే. నేను పెడతానులే నానమ్మా, ఇటివ్వు. అప్పుడు మీరిద్దరూ కలిసి ఎవరికి పుట్టాడో తెలియని రాముని తీసుకొచ్చారు.
అన్నం తిను రామన్నా. నువ్వు ఆకలికి తట్టుకోలేవని నాకు తెలుసు గాని నువ్వు తిను. అయినా ఆ పెద్దాడు అలా అన్ని మాటలు అనడమేంటే? ఆ మాటలు విన్నాక నా కడుపే తరుక్కుపోయిందే. ఎవరేమన్నా సరే అయ్యవే, నాకు మనవడివేరా. రేయ్, నువ్వు అన్నం తినకపోతే నా కడుపులో దేవినట్టుగా ఉంటుందిరా. తినరా, తిను. తిను. ఎప్పుడు తినకుండా ఉండకూడదు. చెప్పండి అయ్యా, ఏం తీసుకుంటారు? కాఫీనా, టీనా, కూల్ డ్రింకా? వద్దు సార్. మొహమాట పడకండి సార్. వద్దన్నాం కానీ ఏమీ వద్దు అనలేదు కదా సార్. చూసావా పిఏ, ఎంత చలాకీగా ఉన్నారో? నువ్వు కూడా అలా ఉండాలయ్యా. అవును సార్. ఇంకెందుకు లేటు, తీసిపెట్టు. అలాగే సార్. ఇదేంటి, పోలీస్ ఆఫీసర్కి డాక్టర్కి నోట్ల కట్టలిస్తున్నారు పిఏ? ఏం చేశారని, ఏం చేయబోతున్నారని? ఎవరికి సార్? చెరో సగం తీసుకోండి అయ్యా. అయ్యగారి దృష్టిలో అందరూ సమానమే. ఏం మాట్లాడుకుంటున్నారో తెలియట్లేదేంటి? సంథింగ్ ఈస్ ఫిషీ. సార్, సీసీ కెమెరా ఫుటేజ్ అడగండి సార్. డబ్బులు తీసుకున్నాక మనకు ఫేవర్ గానే ఉంటారులే పిఏ. ఇంకేదైనా పని పెండింగ్ ఉంటే చెప్పండి సార్, చేసేద్దాం. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయటికి రానివ్వం సార్. యాక్సిడెంట్ జరిగిన చోట గాని, హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు గాని రికార్డ్ అయిన ఫుటేజ్ ఉండకూడదని మా పిఏ ఆరాటమయ్యా. అదేంటో మీరు కాస్త చూడండి. అలాగే సార్, తీసేద్దాం. మా పైనుండే వాళ్ళు అడిగితే అప్పుడు కొంచెం మేనేజ్ చేయండి సార్. దాందే ఉంది లేవయ్యా, చేసేద్దాము. మీరు మావాడి ముందు మేనేజ్ చేయండి. వాడికి ఎట్టి పరిస్థితుల్లో తెలియడానికి వీల్లేదు చెప్తున్నాను సార్, మేము చూసుకుంటాం కదా.
హలో ఎస్ఐ గారు. నమస్తే సార్. నమస్తే డాక్టర్ గారు. నమస్తే సిద్ధు గారు. మీరేంటి ఇలా వచ్చారు? యాక్సిడెంట్ అయిన పేషెంట్స్ క్షేమంగా డిశ్చార్జ్ అయి వెళ్ళారు సార్ అని ఫోన్లోనే చెప్పాను. కానీ మీ నాన్నగారు వినట్లేదు. నిజమేనా, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు కదా అని ప్రతిసారి ఆరా తీస్తుంటే నేనే డైరెక్ట్గా చెబుదామని వచ్చాను. అలాగా, నన్ను టెన్షన్ తీసుకోవద్దని చెప్పి నాన్నే నాకంటే ఎక్కువ టెన్షన్ తీసుకుంటున్నట్టున్నారు. నథింగ్ టు వరీ సిద్ధు. వాళ్ళు సేఫ్గా ఉండటం వల్ల ఇలాంటి వాటికి కేసు ఫైల్ చేయడం కుదరదు. థ్యాంక్ గాడ్. ఓకే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. నమస్తే. ఇంకేంటి విశేషాలు? సిద్ధు, ఏంటొదినా? నువ్వు లేకుండా ఏ పని చేయని మీ నాన్న ఈరోజు ఈ పని చేశారేంటి? ఏం చేశాడు వదినా? పండగలు పబ్బాలంటే మామూళ్ళ కోసం వాళ్ళు వచ్చారనుకోవచ్చు. సందర్భం లేకుండా వచ్చిన ఆ డాక్టరు పోలీస్ ఆఫీసర్కి నోట్ల కట్టలిచ్చారెందుకో మరి. నువ్వే ఆలోచించుకో. చిన్న చిన్న గాయాలే, నేనే ట్రీట్మెంట్ చేసి పంపించేశాను.